పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎం రత్నం సమర్పణలో నిర్మితమైన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమలు ఇవాళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. 6వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం కోహినూర్ డైమండ్ నేపథ్యంగా ఈ చిత్రం రూపొందించింది. పవన్ కళ్యాణ్ ఇందులో వీరమలు అనే యోధుడిగా అద్భుతమైన పాత్ర పోషించగా సత్యరాజ్, సునీల్, నాజర్, బాబీ డియోల్, సుబ్బరాజు వంటి నటులు కీలక పాత్రలో మెరిశారు. వందల థియేటర్లో ప్రీమియర్ షోలు వేయటంతో ఇక వసూళ్లపై ప్రధానంగా టాలీవుడ్ మొత్తం దృష్టి పెట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలు ద్వారా దాదాపుగా 20 నుంచి 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పవన్ కెరీర్లోనే ఒక రకమైన అత్యధిక ప్రీమియర్ షో కలెక్షన్గా నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనం తెలుసుకుందాం. రైట్, హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి టాక్ చాలా కీలకం కాబోతుంది. సో అత్యధిక వసూళ్లు పవన్ కెరీర్లోనే వసూలైనట్లు కొన్ని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో అశోక్, చెప్పండి, నిన్న మనం సినిమా గురించి మాట్లాడుకున్నాం. టాక్ చాలా కీలకం కాబోతుంది. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయా, లేకపోతే పాజిటివ్ వచ్చిందా? సో ఇప్పటివరకు వసూలుకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ రాజశేఖర్. అదే వీరమల్లుకు సంబంధించినటువంటి ఈరోజు ఫ్యాన్స్ ఒక పండుగ చేసుకుంటారు. మొత్తానికి విజువల్ సినిమాకు సంబంధించి టోటల్ గా ఓవరాల్ గా చూస్తే సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అంటే కూడా ఈ దర్శక నిర్మాతలు చేసుకోండి. అలాగే తర్వాత రైట్, ఇదే అంశానికి సంబంధించి హరిహర వీరమల్లు ఇప్పుడు థియేటర్లో కొనసాగుతుంది. ప్రెస్ మీట్ కూడా సక్సెస్ మీట్ ఈరోజు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి?
అశోక్, ప్రధానంగా ట్రేడ్ వర్గాల నుంచి 20 నుంచి 25 కోట్ల రూపాయలు వసూలైనట్లు తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఈ స్థాయిలో ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి వసూలు రాలేదన్నటువంటి టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ సినిమాకి సంబంధించినటువంటి అసలు అంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క కలెక్షన్స్ రాబట్టుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీమియర్స్ అంటే పెయిడ్ ప్రీమియర్స్ ఫస్ట్ టైం ప్రైవేట్ ప్రీమియర్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇచ్చింది. పెయిడ్ ప్రీమియర్స్ 1000 రూపాయలకు టికెట్ పైన ఉన్నప్పటికీ కూడా అత్యధిక స్థాయిలో సోల్డ్ అవుట్ అయినటువంటి సినిమాగా ఇది కూడా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఇచ్చినటువంటి వాటి కంటే కూడా మరిన్ని పర్మిషన్ తీసుకుని మరిన్ని థియేటర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది అటుంచితే టికెట్ రేట్స్ మల్టీప్లెక్స్ లో 200 రూపీస్, సింగిల్ థియేటర్ 150 రూపీస్ పెంచుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఈ 4 days కి సంబంధించినటువంటి ఆన్లైన్ లో ఇప్పటికే సోల్డ్ అవుట్ అయినాయి. అంటే ఈ 4 రోజులుగా దీనికి సంబంధించి ఫస్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇంత వేగంగా ఇంత కలెక్షన్స్ రావడం మాత్రం ఇదే చెప్పుకోవచ్చు. అయితే అధికారికంగా ఈ రోజు ప్రకటించాల్సి ఉంది. ఒక 1 day తప్పితే ఈ యొక్క కలెక్షన్స్ చెప్తారు. షోకి చెప్పలేని పరిస్థితి కాబట్టి ఈవినింగ్ వరకు ఎన్ని కోట్ల రూపాయలు ఇంతవరకు రాబట్టింది అనేది మాత్రం మనకు కొన్ని గంటల్లో తెలుస్తుంది. అయితే మాత్రం ఈ సినిమాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఏపీకి అప్పటి నుంచి ఈ సినిమా కలెక్షన్స్ సమయం కూడా ఇటు జనసేన కార్యకర్తలు అలాగే పార్టీ నాయకులు అలాగే టీడీపీ నాయకులు అంటే ఓన్లీ కేవలం కొంతమంది సినిమా అభిమానులే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీన్ని కీలకంగా తీసుకోవడం జరిగింది. మరోవైపు బైకాట్ చేద్దామని చెప్పేసి కొంతమంది పార్టీలు ముందుకు వచ్చినప్పటికి కూడా వాటిని పటాపంచలు చేస్తూ అభిమానులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. సినిమా మంచి పాజిటివ్ రాకడంతో పండగ వాతావరణం నెలకొంది. బాణాసంచ కాలుస్తున్నారు. ఎవరికి వారు ఈ సినిమాకి సంబంధించినటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మాత్రం చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే పండగ చేసుకుంటున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి కూడా మరికొద్ది క్షణంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడి థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఆయన ప్రెస్ మీట్ కూడా అరేంజ్ అయ్యింది. 5 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ కూడా ఆయన నిర్వహిస్తున్నారు. అంటే ఆయన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో రావడం అనేది మాత్రం ఒక పవన్ కళ్యాణ్ కి కాదు ఆయన మెగా అభిమానులకు పవన్ స్టార్ అభిమానులకు ఒక రకమైనటువంటి అవార్డు చేయొచ్చు. అయితే ఖచ్చితంగా ప్రస్తుతానికి ఇది సనాతన ధర్మం మీద ముఖ్యంగా ఈ స్టోరీ నడవడం అలాగే ఔరంగజేబుకు సంబంధించినటువంటి ఆ కాలం నాటి పరిస్థితులు పెరియాడిక్ చరిత్రను చెప్పే ఉద్దేశం, కోహినూరు చుట్టూ సినిమా కథ జరగడం, ఇది సనాతన ధర్మము హిందువుల గురించి కూడా ఒక గొప్ప సన్నివేశాలు ఉండడం, ఇవన్నీ సినిమా కలిసి వచ్చాయి. ముఖ్యంగా మనం చూసాం చావా లాంటి సినిమా ఎంతటి కనెక్ట్ అయిందో ఇది కూడా అదే స్థాయిలో కనెక్ట్ అవుతూ నార్త్ లో కూడా కలెక్షన్స్ రాబడుతుందని చెప్పేసి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తానికి మాత్రం చాలా పాజిటివ్ గా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మూవ్మెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ గిరిలో హైయెస్ట్ కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి అంటారు. నిర్మాతలు కూడా దీనికి సంబంధించిన కలెక్షన్స్ కూడా ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా వరల్డ్ వైడ్ గా చెప్పడానికి అధికారికంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కూడా హైదరాబాద్ కేంద్రంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.